హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 13తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడే నిద్రలేచిన అక్షర ఫోన్ మోగుతూ ఉండడంతో ఇంత ఉదయాన్నే ఎవరబ్బా ఫోన్ అనుకుంటూ ఫోన్ చూస్తుంది. దర్శిని అని ఉండడంతో, అది కూడా వీడియో కాల్ చేస్తూ ఉండడంతో, ఈ టైంలో వీడియో కాల్ ఎందుకు చేస్తుంది? మళ్ళీ ఏదైనా షాపింగ్కి వెళ్ళిందా ఈ మహాతల్లి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎస్ అనుకుంటూ సౌండ్ కొంచెం పెంచి ఫోన్ని టీపై మీద పెట్టి హలో అక్షర వదినా అంటుంది. అక్షరకి దర్శి తప్ప ఎవ్వరూ కనిపించరు, కానీ అరవింద్కి అక్షర కనిపించే విధంగా ఫోన్ పెట్టింది దర్శి. అరవింద్ కనిపిస్తే వెంటనే కట్ చేస్తుంది అక్షర. అది తెలిసే అరవింద్ కనిపించకుండా ఉండేలా పెడుతుంది. అక్షరతో మాట్లాడుతూనే వాళ్ళ అన్నయ్యని ఒక కంట చూస్తూ ఉంటుంది. అక్షర గొంతు విన్నా కూడా ఫోన్ వైపు చూడలేదు. ఫేస్లో ఏ ఎక్స్ప్రెషను మారలేదు. సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు అరవింద్. దర్శి కావాలనే చేసిందని, అక్కడ పెట్టిందని అరవింద్కి అర్థమైపోయింది. అదేం పట్టనట్టు తన వర్క్ తను చూసుకుంటున్నాడు అరవింద్. ఏంటి దర్శి తల్లి, ఇంత ఉదయాన్నే చేసావు? చూడ్డానికి నువ్వు ఇంట్లోనే ఉన్నట్టున్నావు. నేనింకా ఏ షాప్లో ఉన్నావో నా బుర్ర తినడానికి చేసావు అనుకుంటున్నా అని అంటుంది అక్షర. అంటే నేను నీ బుర్ర తింటున్నానా అని అలకగా అంటుంది దర్శి. మరి షాపులకు వెళ్తే తప్ప నేను గుర్తురాను కదా నీకు. నాకంటే తెల్లవారుజాము, కానీ నీకు షాపింగ్ చేసే టైమే కదా ఇది. నువ్వు ఫోన్ చేస్తే ముందు నాకు ఆ డౌటే వస్తుంది కదా అని నవ్వుతూ అంటుంది అక్షర. నీ నవ్వు చూస్తే చాలు ఎన్ని టెన్షన్లున్నా మాయమైపోతాయి. ఎంత అందంగా నవ్వుతావో అక్షర వదినా అని దీర్ఘం తీస్తూ అంటుంది. ఏంటమ్మా పొద్దు పొద్దునే బిస్కెట్స్ వేస్తున్నావు నాకు? ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది అక్షర. నిజం చెప్తే బిస్కెట్స్ అంటావేంటి? ఇప్పుడే లేచావా అక్షర వదిన అంటుంది. హా, జస్ట్ ఇప్పుడే లేచాను. వాష్రూమ్కి వెళ్దాం అనుకునే టైంకి ఫోన్ మోగింది. ఇంటికి వచ్చేసావా అని అడుగుతుంది అక్షర. ఆ వదిన, ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చేసాను. నువ్వు ఆ వదిన అనడం మానే, ఆ సౌండ్ నాకు నచ్చడం లేదు అని అంటుంది అక్షర. ఆ మాటకి వెంటనే అరవింద్ వైపు చూస్తుంది దర్శి. సేమ్ సీరియస్ వర్క్ చూసుకుంటూనే ఉన్నాడు. కోపం కూడా కనిపించలేదు ఆ మొహంలో. మామయ్య కూతురువి, నాకంటే 6 నెలలు పెద్దయిన అమ్మాయిని వదిన అని పిలవడంలో తప్పు లేదు కదా వదినా అని దీర్ఘం తీస్తుంది దర్శి. ఓవర్ యాక్షన్ చేసావంటే ఫోన్ కట్ చేస్తాను అని అక్షర అనేసరికి, సర్లే అమ్మమ్మ లేవలేదా ఇంకా అని అడుగుతుంది. మీ అమ్మమ్మ నా మొహం చూస్తే కానీ లేవదు కదా. నేను ముగ్గు వేసి ఆవిడ్ని లేపడానికి వెళ్ళాలి అని అంటుంది అక్షర. నిద్రపోయి లేచినా ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? ఆ అందానికి రహస్యమేంటో మాకు కూడా చెప్పొచ్చు కదమ్మా అని అంటుంది దర్శి. పొద్దు పొద్దున్నే నాకు బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తున్నావు, కానీ విషయం ఏంటో చెప్పు అని అంటుంది అక్షర. పొగిడితే బిస్కెట్లు వేస్తున్నావు అంటారు. నిజంగా వదినా, అప్పుడే విరిసిన మొత్తం అంతరంలా ఉంది నీ మొహం అని దిష్టి తీసినట్టుగా చేతులు మెలి తిప్పుతూ అంటుంది. హహా, అమెరికా అమ్మాయికి ఇది కూడా తెలుసా అని అంటుంది అక్షర. అమెరికాలో పెరిగిన మీ అత్తగారు తెలుగు సాంప్రదాయాలన్నింటినీ మాకు అలవాటు చేసిందిగా. ఇక్కడున్నా మేము ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. మరంతే కదా, ఏ దేశం ఎగినా ఎందుకు అల్లిడినా ఒకడరా నీ తల్లి భూమి భారతిని అని ఉంది కదా. మన సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా అంటుంది అక్షర. వావ్, సూపర్గా చెప్పా వదిన. ఇంకోసారి వదిన అన్నావు ఇక నీ ఫోన్ లిఫ్ట్ కూడా చేయను అని బెదిరించినట్టుగా వేలు చూపిస్తూ అంటుంది అక్షర. ఎందుకమ్మా ఆ మాట అంటే నీకు అంత కోపం? ఆ సౌండ్ నాకు నచ్చదులే. సరే, అత్తయ్య మావయ్య ఏం చేస్తున్నారు? అమ్మ కిచెన్లో ఉంది. నాన్న సర్జరీ ఏదో ఉందని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే, నాకు ముగ్గు వేసే టైం అయింది. తర్వాత కాల్ చేయనా అని అంటుంది అక్షర. సర్లే, అమ్మమ్మ వాళ్ళు లేచాక అందరితో మాట్లాడతాను. 2 నెలలు అయిపోయింది కదా నేను సరిగ్గా ఫోన్ చేయక అని అంటుంది దర్శి. తమరు షాపింగ్ మాల్లో ఉన్నప్పుడే కదా గుర్తొస్తాను. ఇవాళేంటో పాపం ఇంట్లో ఉన్నప్పుడు గుర్తొచ్చాను. అందుకే మా ఊర్లో మబ్బులు పట్టేసున్నాయి అని అంటుంది అక్షర.
అప్పుడు ముగ్గేసి ఉపయోగం ఏముంది? నాతో మాట్లాడొచ్చు కదా! లేదులే. నాకు ఉదయాన్నే ముగ్గు వేయకపోతే రోజంతా ఏదో పని చేయనట్టే అనిపిస్తుంది. ఉదయాన్నే 4:30కి నిద్ర లేవడం, లేవగానే ఫ్రెష్ అయిపోయి వాకిట్లో ముగ్గు వేయడం. ఒక ఆదర్శ గృహిణికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి నీకొదిన అని అరవింద్ వైపు చూస్తూ అంటుంది దర్శి. అన్న మొహంలో ఎలాంటి తేడా తెలియకపోవడంతో మూతి విరుచుకుంటూ, హహ, ఆ రెండిటికే నన్ను ఆదర్శ గృహిణిని చేశావా? అంత లేదమ్మా. నాకు అలాంటి గృహిణి లక్షణాలు ఏమీ లేవు. మీ అమ్మమ్మ ముందు ఈ మాటను. అప్పుడు చెప్తుంది నా గురించి అని నవ్వుతుంది అక్షర. ఆవిడ గారు కనీసం అన్నయ్య గురించి అడగను కూడా అడగలేదు. ఈయన గారు ఎదురుగా ఉన్నా చూడడం లేదు కనీసం. ఏంటో వీళ్ళిద్దరూ అని అనుకుంటూ ఆలోచిస్తుంటే, హలో దర్శి పాప, మాట్లాడడం మానేసి ఏం ఆలోచిస్తున్నావు? అయినా ఎటో చూస్తున్నావు? ఏదో నీ ఎదురుగా తోలు బొమ్మలున్నట్టు అని అంటుంది అక్షర. వెంటనే ఫోన్ వైపు చూసి, ఓకే, నువ్వు ముగ్గేసుకో. అమ్మమ్మ లేచాక మిస్డ్ కాల్ ఇవ్వు, కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది దర్శి. ఫస్ట్ ప్రయత్నం ఫెయిల్. ఇద్దరు ఇద్దరే. అసలు వాళ్ళ మనసులో ఏముందో ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తుంటే, దర్శి, ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేయాలనుకుంటే నీ రూమ్లో కూర్చొని ఫ్రీగా చేసుకొని మాట్లాడుకో. ఇలా వర్క్ చేసుకునే దగ్గర డిస్టర్బెన్స్ చేయొద్దు అని అంటాడు అరవింద్. ఇక్కడ కూర్చున్నాను కదా అని చేశానులే అన్నయ్య. అంత లేదు. తమరు కావాలని చేశారని నాకు తెలియదా ఏంటి? అమ్మో, అన్నగారికి అనుమానం వచ్చినట్టుంది. నేనేం కావాలని చేయలేదు అన్నయ్యా. తనతో మాట్లాడి చాలా రోజులైపోయింది. అందుకే చేయాలనిపించింది, చేశాను. నా దగ్గర కటింగ్లు ఇవ్వకు. టెస్ట్ చేస్తున్నావా నన్ను? నవ్వుతూ అడుగుతాడు అరవింద్. మీ ఇద్దరు ఉప్పు నిప్పు అని తెలిసాక కూడా టెస్టులు చేస్తానా అన్నా అని అంటుంది. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటేనే మంచిది. బిజినెస్ చేస్తున్నాను నేను. ఎదుటివారి మైండ్ సెట్ అంచనా వేయడంలో బాగానే ఆరితేరాను. అక్కడిప్పుడు టైం 5 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు లేవరని కూడా తెలుసు. అయినా ఫోన్ చేసి నాకు కనిపించేటట్లుగా ఎదురుగా పెట్టి చాలా ప్రయత్నం చేశావు. కానీ అలాంటి పిచ్చి కలలన్నీ మానేశాయి అని లాపీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. అమ్మో, అన్నయ్య దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి ఏం చేసినా ఉపయోగం లేదు కానీ ఊరెళ్ళాక అమ్మమ్మతో కలిసి అక్కడే వీళ్ళ మీద ఆపరేషన్ మొదలు పెట్టాలి అని అనుకొని అక్కడి నుంచి లేచి కిచెన్లో ఉన్న దేవి గారి దగ్గరికి వెళ్తుంది. రోజులాగే ముగ్గు వేసి వాళ్ళ నానమ్మని లేపడానికి వస్తుంది రూమ్లోకి. ఆవిడ లేచి, ఏంటి ఈరోజు లేటుగా వచ్చావు అని అడుగుతుంది. ఉదయాన్నే నీ మనవరాలు ఫోన్ చేసి టైం వేస్ట్ చేసింది. దానితో లేటుగా పనులయ్యాయి. మళ్ళీ బట్టల షాప్లో ఉండే చేసిందా నీకు అని నవ్వుతారు సావిత్రి. కాదులే, ఎగ్జామ్స్ అయిపోయాయంట, ఇంటికొచ్చింది, ఇంట్లో నుంచి చేసింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర. ఇంట్లో నుంచి ఇంత ఉదయాన్నే చేసిందంటే నా మనవరాలు ఏదో ప్లాన్ వేసి ఉంటుంది. అది వర్కౌట్ అయ్యిందో లేదో తొందరగా స్నానం చేసి వచ్చాక ఫోన్ చేసి కనుక్కోవాలి అని లేచి పెరట్లోకి వెళ్తారు సావిత్రమ్మ. కిచెన్లోకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన దర్శి, మా, నీకింకా అక్షర వదిన్నే అన్నయ్యకి ఇచ్చి చేస్తే బాగుంటుందని కోరిక ఉందా అని అడుగుతుంది. అక్షర లాంటి అమ్మాయిని కాదనుకోగలమా అని అంటారు దేవి గారు. ఒక్క చదువు లేదనే కానీ అందంలో మీ అన్నయ్యకి ఎక్కడా తగ్గదు కదా. అది నిజమే అమ్మా, కానీ అన్నయ్యకి అసలు ఇంట్రెస్ట్ లేనట్టే అనిపిస్తుంది అని తను చేసిన పని చెప్పి, మన కోరిక తీరే దారులేమీ కనిపించడం లేదమ్మా. కనీసం ఇద్దరిలో ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఏదో ఒక విధంగా మనం చేయొచ్చు. కానీ ఇద్దరు తూర్పు పడమర లెక్క ఉన్నారు, మనమేం చేయలేం అని అంటుంది దర్శి. అందుకే కదా నేను సైలెంట్గా ఉన్నాను. బలవంతంగా బంధాన్ని అంటగట్టలేం కదా. దానివల్ల వాళ్ళు బాధపడతారు, మనము బాధపడతాం. ఎవ్వరికీ మనశ్శాంతి సుఖము ఉండదు. ఏ అమ్మాయి రాసి పెట్టుందోలే మీ అన్నయ్యకి అని అంటారు దేవి గారు. మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత సంగతి తర్వాత అని అంటుంది దర్శి. వాళ్ళిద్దరి జీవితాల్ని భగవంతుడు ఎలా రాసి పెట్టాడోలే, ఇంకా టాపిక్ వదిలేసే. మాట్లాడే కొద్దీ బాధ కోపం వచ్చేస్తుంది నాకు. ముఖ్యంగా అక్షర మీద కోపం వచ్చేస్తుంది.
దానికి ఎంత నచ్చ చెప్పాను. డిగ్రీ వరకన్నా చదువుకోవే అని. నా మాట కూడా వినలేదు. మరి దాని మనసు ఎందుకలా మారిపోయిందో తెలియడం లేదు అని వంట అయిపోవడంతో కిచెన్ నుంచి బయటకొస్తారు దేవిగారు. అప్పుడే దర్శి ఫోన్ మోగుతుంది. అమ్మమ్మ చేస్తుంది అని కాల్ యాక్సెప్ట్ చేసి, హలో అమ్మమ్మ, ఎలా ఉన్నావు అని అడుగుతుంది దర్శి. నేను బాగానే ఉన్నాను కానీ అంత ఉదయాన్నే మీ వదినకెందుకు ఫోన్ చేశావు? ఏమైనా ప్లాను గట్రా చేశావా? ఎంతవరకు సక్సెస్ అయిందది అని ఆత్రంగా అడుగుతారు సావిత్రమ్మ. ఏదో ట్రై చేశానులే, మొత్తం ఫ్లాప్ అయిపోయింది. నీ మనవడి దగ్గర అడ్డంగా బుక్ అయిపోయా అని దర్శి దీనంగా అంటుంది. హహా, నా మనవడి దగ్గర మన ప్లాన్లు వర్కౌట్ అవ్వవు. సింగిల్గా ప్లాన్ వేసి వేస్ట్. ఇక్కడికి వచ్చాక ఆలోచిద్దాంలే ఏం చేయాలని అంటారు సావిత్రమ్మ. నువ్వెక్కువ ఆశలు పెట్టుకోకమ్మా. అరవింద్ చెప్పేశాడు. తనకి ఇంట్రెస్ట్ లేదు అని, బలవంతంగా చేయాలని నువ్వేం ఆలోచించకు అని అంటారు దేవిగారు. సర్లే దర్శి, నువ్వు ఇప్పుడు వచ్చేయొచ్చు కదా, వాళ్ళు తర్వాత వస్తారు. ఖాళీయే కదా నువ్వు ఇప్పుడు అని అంటారు సావిత్రమ్మ. ఇంకెన్ని రోజులుందిలే అమ్మమ్మ, ఇంకా 20 రోజులే కదా ఉంది. అందరం కలిసి వస్తాంలే. నాకిక్కడ కొంచెం చిన్న చిన్న పనులున్నాయి అని అంటుంది దర్శి. సరే మరుంటాను అని సావిత్రమ్మ గారు ఫోన్ కట్ చేస్తారు. నీ సంగతి ఏంటి దర్శి, ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతారు దేవి గారు. నో, అన్నయ్య దారి నా దారి కూడా. నేనెవరిని ఇష్టపడలేదు. మనుషుల్ని అంత అంచనా వేయలేనమ్మా నేను. ఎవరినో ఒకరిని ప్రేమించి వాళ్ళు తర్వాత మంచోళ్ళు కాదని తెలిస్తే జీవితాంతం బాధపడుతూ కూర్చోవడం నా వల్ల కాదు. అందుకే అటువైపే వెళ్ళలేదు నేను. అయినా నా పెళ్ళికి ఇప్పుడు ఏం తొందర వచ్చింది అని అంటుంది దర్శి. నీకు చేస్తేనే కదా మీ అన్నయ్యకి చేయగలం. ఇంట్లో ఆడపిల్లని పెట్టుకొని మగపిల్లలకు పెళ్లి చేయలేం. అయినా నువ్వేం చిన్నపిల్లవి కాదు. పెళ్లి వయసు వచ్చిందిలే. మీ మామయ్యకే చెప్పాలి నీకు కూడా మంచి అబ్బాయిని సెట్ చేయమని. ఒకవేళ ఇండియాలో అబ్బాయి అయితే నీకు ఇష్టమైనా చేసుకోవడం అని అడుగుతారు దేవిగారు. నన్ను కష్టపెట్టకుండా చూసుకోగలిగేవాడు ఏ దేశమైనా నాకేం ప్రాబ్లం లేదు. ఎక్కడున్నా మిమ్మల్ని గుర్తు రాకుండా చేయగలిగేవాడైతే చాలు అని అంటుంది దర్శి. అంటే పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోదాం అనుకుంటున్నావా అని నవ్వుతూ అంటారు దేవిగారు. ఓ మై మాతాజీ, నేనన్న దాంట్లో అర్థం అది కాదమ్మా. నన్ను కష్టపెడుతూ ఉంటే మీ దగ్గరికి వచ్చేయాలి, మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుంది కదా. అలా అనిపించకుండా చూసుకునేవాడు అని అర్థం. కన్న తల్లి తండ్రిని మర్చిపోయేంత స్వార్థపరురాలను కోదలే నేను అని బొంగమూతి పెడుతూ అంటుంది. నాకు తెలుసులే నా పిల్లలిద్దరూ బంగారమని. ఇక మీ ఇద్దరికి మీ లైఫ్ పార్ట్నర్స్ని చూసే పనిలో పడాలి మేము. ఎక్కడున్నారో వాళ్ళు అని అంటారు దేవిగారు. ఎక్కడున్నా టైం వస్తే మమ్మల్ని వాళ్ళే వచ్చి చేరుకుంటారులే. నువ్వు హైరానా పడిపోకు అని ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానని లోపలికి వెళ్ళిపోతుంది దర్శి. అక్షర టిఫిన్ తినేసి బయటికి వెళ్తుంటే, మీ నాన్న ఏం పని చెప్పలేదుగా ఈరోజు నీకు, అయినా ఎక్కడికి పరుగెడుతున్నావు అని అడుగుతారు సావిత్రమ్మ. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని ఇంత వయసు వచ్చినా నీకు తెలియలేదు ముసలి. అబో, తమరు రాజకార్యాలు వెలగబడడానికి వెళ్ళడం లేదుగా. ఏ తోటకో వెళ్ళి కర్ర బిళ్ళ తోక్కుడు బిళ్ళ ఆడడమే కదా నీ పని. అలాగే అనుకో అని అక్షర అక్కడి నుంచి బయలుదేరుతుంది. మామిడి తోటకి వెళుతుంది అక్షర. అప్పటికే అక్షర ముందు రోజే ఆ టైంకి అక్కడికి రమ్మని చెప్పడంతో అక్షర ఫ్రెండ్స్ అందరూ అక్కడ చేరుతారు. ఎందుకు అక్షర మమ్మల్ని అందరినీ రమ్మన్నావు ఇక్కడికి అని అడుగుతుంది అక్షర ఫ్రెండ్ సౌమ్య. ఏం లేదు, మన ఫ్రెండ్ దీప్తి ఉంది కదా, వాళ్ళ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందని మీ అందరికీ తెలుసు కదా అని అడుగుతుంది అక్షర. తెలుసు, ఇప్పుడు హైదరాబాద్లో సర్జరీ చేయించుకొని ఉన్నారు కదా అని అంటుంది సౌమ్య. దీప్తికి కూడా పెళ్లి కుదిరిందని మీకు తెలుసు కదా. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే అని కూడా మీకు తెలుసు. అంకుల్కి ఆపరేషన్కి అనుకున్న దానికంటే చాలా ఎక్కువైపోయింది. మా నాన్న హెల్ప్ చేసినా వాళ్ళకి కూడా చాలా ఖర్చు అయింది. దీప్తి పెళ్ళి కూడా తొందరలోనే ఉంది. అందుకే మన వంతు సాయం చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది అక్షర. అంటే ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది అక్షర ఫ్రెండ్.
ఈసారి కళ్యాణం అప్పుడు మనం ఒక టీ స్టాల్ పెడుతున్నాం అని అంటుంది అక్షర. టీ స్టాల్? కానీ అది పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా. మనం స్పెషల్ చాయ్ పెడతాం. 3 రోజులు ఉంటుంది కాబట్టి ఎలాగూ టీ తాగని జనం అంటూ ఉండరు. మనం కొంచెం టేస్టీగా టీలో ఉన్న కొన్ని రకాలను పెడితే జనాలు వాళ్ళే వస్తారు. ఎప్పుడు ఆ మల్లేష్ గడు పెట్టించే టీ స్టాల్ పెద్ద టేస్ట్ కూడా ఉండదని అంటారు కదా. మనం టేస్టీగా ఇస్తే కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. అది తప్ప ఇంకేం స్టాల్ పెట్టినా అంత వర్కౌట్ అవ్వదు. టీ అంటే రిలీఫ్ అవడానికి ప్రతి వాళ్ళు తాగడానికి ఇష్టపడతారు. అందుకే నేను దాని వైపే మొగ్గు చూపించాను. టీతో పాటు 2 రకాల స్నాక్స్ ఏమైనా పెడదాం అని అంటుంది అక్షర. ఐడియా బాగానే ఉంది. వర్కౌట్ అవుతుందంటావా? ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది. దాని మీద వచ్చిన ప్రతి పైసా దీప్తికి మనం అందిస్తాం. దాని పెళ్లికి అంకుల్ వాడుతారు. మీ అందరూ ఓకే అంటే ఆ ఏర్పాట్లు చూస్తాను నేను. నాకు హెల్ప్ చేస్తే చాలు మీరు. డబ్బులేమీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది అక్షర. ఒక మంచి పని చేస్తానంటే హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాం అక్షర? అందులో మన దీప్తి కోసమే కదా. అలాగే చేద్దాం. నీకే హెల్ప్ కావాలంటే అది మేము చేస్తాం అని అంటారు అక్షర ఫ్రెండ్స్. హెల్ప్ అంటే ఏం లేదు. స్టాల్ దగ్గర ఉండడమే. వచ్చిన వాళ్ళకి టీ సర్వ్ చేయడం, మనీ కలెక్ట్ చేసుకోవడం, అదే చేయాల్సింది మీరు అని అంటుంది అక్షర. టీ పెట్టడానికి ఎవరినైనా మనిషిని పెడతావా అని అడుగుతుంది సౌమ్య. ఎవరినో పెడితే మనకేం మిగులుతుంది? వచ్చిన దాంట్లో సగం అతనికి ఇవ్వాల్సి వస్తుంది. నేనే పెడతాను టీ అని అక్షర అనగానే, ఓకే అక్షర, అయితే మేము కూడా నీకు హెల్ప్ చేయడానికి రెడీ అని అంటారు. ఓకే మరి, నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను. ముందు నాన్నతో మాట్లాడి సరైన ప్లేస్ మనకి బుక్ చేసేస్తాను. కానీ మనం ఇచ్చే డబ్బులు ఏ మూలకొస్తాయి తన పెళ్ళికి అని అంటుంది సౌమ్య. దేనికో దానికి ఉపయోగపడతాయి కదా. నేను మా నాన్నతో కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను. నాన్న తప్పకుండా హెల్ప్ చేస్తారు. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో ఒక చిన్న గిఫ్ట్ కొనేసి ఇచ్చేస్తే దానివల్ల దానికి ఏం ఉపయోగం ఉండదు. ఇలా చేసే అమౌంట్ అంకుల్కి ఇస్తే కనీసం దేనికో దానికి ఉపయోగపడతాయి కదా. చూద్దాం, నేను అనుకున్న టార్గెట్ అవుతుందా లేదా అనేది అని అంటుంది అక్షర. సర్లే, మేము కూడా మా పేరెంట్స్ని అడిగి వాటితో పాటు ఎంతో కొంత కలిపి ఇచ్చేలా చూస్తాం అని ఫ్రెండ్స్ అందరూ అనడంతో డన్ అని ఒకరి చేతులు ఒకరు కలుపుకుంటారు అందరూ. సరే, నేను ఈ విషయం ముందు నాన్నతో మాట్లాడతాను. తర్వాత ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు చెప్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది అక్షర. కథ కొనసాగుతుంది. చూసారా మా అక్షర ఆలోచనలు ఎలా ఉంటాయో? అరవింద్ దగ్గరికి వచ్చేసరికి తను ఎందుకు అలా ఉంటుందనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.